స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా ఎక్కువ నష్టపోయింది రాయలసీమ ప్రాంతమే. ఎక్కువ త్యాగాలు చేసింది మన తెలుగు వాళ్ళకు సంబంధించి అంటే రాయలసీమ ప్రాంతమే. ఎక్కువ వెనకబాటుకు గురవుతున్న ప్రాంతము అదే. వాళ్ళకి రావాల్సిన నీటి వాటాను కూడా దక్కని కూడా చేస్తూ ఉన్నా, అలాగే ఏదో పాపం నెట్టుకొని వచ్చే పరిస్థితి, అవసరమైతే వలసలకు అని చెప్పి వెళ్ళిపోతారు, బతుకుదెరువు కోసం వేరే దగ్గరికి వెళ్ళిపోయే పరిస్థితి. చివరికి వాళ్ళ నీటి హక్కును వాళ్లకు కనీసం సగం కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. రాయలసీమకు అన్యాయం చేయడం అంటే అదేదో గొప్ప కలలాగా కొందరు ఫీల్ అవుతూ ఉంటారు. అదేంటో అర్థం కాదు చాలాసార్లు. మళ్ళీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అదేమో అవసరమో అంటారు కొందరు. ఎంత ఈజీగా మాట్లాడతారంటే ఇప్పుడు ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన తర్వాతే ఆపేశారు. కావాలంటే వెళ్ళి నిజ నిర్ధారణ కమిటీతో విచారణ చేయించుకోండి అని తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే మాట్లాడితే, ఆ తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడిన మాట తప్పు అని చెప్పే ధైర్యం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నుంచి మరి ఎవరికి లేకపోయింది. అంటే వీళ్ళు మౌనంగా ఉన్నారంటే అది కరెక్ట్ అని. అంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెబితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారు. ఏం మాట్లాడుకుంటాం మనం? ఇంకేం మాట్లాడతాం మనం? అయినా కూడా కొందరు నిస్సిగ్గుగా పిచ్చి పిచ్చి వాదనలతో, అడ్డగోలు వాదనలతో పనికిమాలిన వాళ్ళందరూ తగలడి రాయలసీమకు అన్యాయం చేయాలని చెప్పి పూనుకుంటారు. అయితే ఈ క్రమంలో రాయలసీమతో పాటు నెల్లూరు కూడా నష్టపోతుంది. ఈ క్రమంలో వారు ఎన్నాళ్ళు ఇలా అనుకున్నారేమో, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, రాయలసీమకు రావాల్సిన నీటి హక్కుల సంగతి ఏంటి అని భవిష్యత్తు కార్యాచరణ చర్చించడం కోసం గ్రేటర్ రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలకు సంబంధించి మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, జడ్పీ చైర్మన్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఇప్పటి ఎంపీలు వీళ్ళందరూ కడపలో నెల 19వ తేదీన సమావేశమవుతూ ఉన్నారు. భవిష్యత్తు కార్యాచరణ చర్చించబోతూ ఉన్నారు. వాస్తవానికి ఇవన్నీ రాజకీయాలకు అతీతంగా జరగాలి. ఈ కార్యక్రమంలో కొందరు మేధావులు, ప్రజా సంఘాల వాళ్ళు కూడా పాల్గొనబోతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే వీటి మీద అఖిలపక్ష సమావేశాలు జరగాలి. ఏం చేద్దాం, ఆంధ్రప్రదేశ్లో నాయకులు ఒకరిని మరొకరేదో ఏమంటారు అగర్భ శత్రువుల్లాగా చూసుకునే పరిస్థితి ఉంది. ఉమ్మడిగా ప్రజల ప్రయోజనాల కోసం కూడా గొంతులు కలిపే పరిస్థితి లేదు. ఒకడు కష్టపడి పనిచేస్తూ ఉంటే వాడికి మంచి పేరు వస్తుందో, వాని పార్టీకి మంచి జరుగుతుందని ఇంకొకటి అడ్డదిడ్డమైన వాదనతో పిచ్చి పిచ్చి కూతురు కూసుకుంటూ ఉండేవాళ్ళు మనకు నిత్యం రాయలసీమలు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ఏం చేద్దాం.